జోధా బేగం జలాల్ని ఎన్నటికీ సొంతం చేసుకోలేదు. ఎందుకంటే ఇక నేనే జలాల దృష్టి అంతా నా వైపు తిప్పుకుంటాను. రేపు నేను జలాలతో కలిసి పాచికలాడబోతున్నాను. అదయ్యాక నేను జలాలు కలిసి వేటకు వెళ్తాం, చాలా దూరం వెళ్తాం. శుక్రియా షహన్షా. బ్రతికున్నంత కాలం నీకు ప్రార్థనలు చేస్తూ ఉంటాను. మీరు నా జీవితాన్ని, నా కుమారుణ్ణి నాకు తిరిగిచ్చారు. రండి జోధా బేగం. షహన్షా, మీరు బయటికి వెళ్తున్నట్టుగా తెలిసింది. మాకు కూడా ఆ విషయం ఇప్పుడే తెలిసింది. కానీ షహన్షా, నిన్ననే తమరిపై దాడి ప్రయత్నం జరిగింది. అంటే శత్రువు ఇంకో అవకాశం కోసం చూస్తూ ఉండొచ్చు. ఇలాంటి స్థితిలో మీరు బయటికి వెళ్ళడం మంచిది కాదు. భలే అందంగా ఉంటుంది కదా సలీమా బేగం. కోట లోపలే మనం బంతులాట చూడడం అంటే అదో ఆనందం. అవును జోధా బేగం, కోట లోపల ఉంటూనే బయటి వాతావరణాన్ని అనుభవిస్తే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. మీకొకటి చెప్పనా, ఇలా బహిరంగ స్థలాల్లో ఆడే ఆటలంటే నాకు చాలా చాలా ఇష్టం. ఆట పతాక స్థాయికి చేరుకునే కొద్దీ ఆనందం కూడా మరింత ఎక్కువ అవుతుంది. పదండి. అత్తయ్య గారు, గమనించారా మీరు? ఇవాళ పొద్దునేగా నేను బంతులాట కల్లో చూశాను. అది వెంటనే నిజమైపోయింది. అల్లా, ఇప్పుడు మా ఆదం సాబ్ గారు నాతో ఉంటే ఎంతో బాగుండేది. జోవిదో, ఒకటి మాత్రం బాగా గుర్తుంచుకో, ఇక్కడ ఎలాంటి ఆగడాలు చెయ్యకు, ఏమీ చెయ్యొద్దు. నీ కలలు గిలలు అన్నీ మర్చిపోవాలి. ఇక్కడ గనక ఏమైనా ఆగడం చేసావో జావిదా, నేను ఊరుకునేది లేదు. నోరు మూసుకునుండాలి. ప్రణామాలు షహన్షా. ఆదాబ్ జోధా బేగం. ఓహో, అయితే మీరు చెప్పిన మీ రూపం ఇదే అన్నమాట. నిజంగానే మీ రూపం చూస్తే చాలా భిన్నంగా అనిపిస్తోంది. అలంకరించుకోవడంలో మేము మీ బేగంలతో ఎలాగూ పోటీ పడలేం కదా. ఇదేదో మిమ్మల్ని సంతోషపరచాలని చిన్న ఆశ. మీకు నచ్చుతుందని మా నమ్మకం. అలా అయితే మీరు చేసే ప్రయత్నం ఫలించిందని అనుకోండి. మీరెంతో బాగా కనిపిస్తున్నారు. శుక్రియా జోధా బేగం. అయితే మీరు మా మీద ఒక కన్నేసి ఉంచండి. అంటే మా ఉద్దేశం ఏంటంటే అది మీరు మా ఆట మీద ఒక కన్నేసి ఉంచండి అని అర్థం. ఎందుకంటే మరోసారి మేము ఈ ఆట మీతో ఆడదలిచాం. ఆదాబ్, చల్లగా ఉండు. అది కూడా మీకు ఆ ఆటలో మెలకువలు తెలిస్తేనే ఆడదాం. అత్తయ్య గారు, కొంచెం అటు చూడండి. ఏం చూడమంటావు? ఆట ఇంకా ఆరంభం కాలేదు, చూడ్డానికి ఏముందని? నేనేమో రుకయ్య బేగంని చూడమంటున్నాను. మీకొకటి చెప్పనా, కల్లో నేను కూడా అచ్చు ఇలాంటి దుస్తులే వేసుకున్నాను. ఇదేం బాలేదు రుకయ్య బేగం. కల చూసింది నేనైతే దుస్తులు మాత్రం మీరు కొట్టేశారు. అయినా ఈ దుస్తులు మీకు కూడా చాలా చక్కగా నప్పాయి. ఆదాబ్ షహన్షా, మీరు మా చేతుల్లో ఓటమి చవి చూడ్డానికి సిద్ధంగా ఉన్నారా? రుకయ్య బేగం ఆడిన తర్వాతే తెలుస్తుంది ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడుతారు. నేను కృతనిశ్చయంతో వచ్చాను. ఇక నన్ను ఎదుర్కోగలవారు ఎవ్వరూ లేరు. ఇక పదండి, ఆట ఆరంభిద్దామా? దేవుడి దయ వల్ల మీరెంతో ఆనందంగా ఆడాలి.
నాకొక సంగతి చెప్పండి సలీమా బేగం. అడగండి. అది మీకు ఎలా సాధ్యపడుతుంది? సమస్య ఎలాంటిదైనా దానికి మీరు వెంటనే పరిష్కారం చెప్పేస్తారే. నిన్న షహిన్షానే నా గురించి రుకయ్య బేగం గురించి సందిగ్ధంలో పడ్డారు. అప్పుడు మీరు వచ్చారు, వెంటనే సమస్యను పరిష్కరించేశారు. నిజంగా మిమ్మల్ని మెచ్చుకొని తీరాల్సిందే. శుక్రియా జోదా బేగం. ఇదంతా నేను కీర్తిశేషులైన బెహ్రం ఖాన్ గారి దగ్గర నేర్చుకున్నాను. చాలా వీరుడే కాక చాలా తెలివైన వారు. పరిస్థితిని బట్టి వెంటనే నిర్ణయం తీసుకోవడం నేను వారి వద్దే నేర్చుకున్నాను. పరిస్థితిని ఎప్పుడు మన అదుపులో పెట్టుకోవాలి, ఎప్పుడు పరిస్థితులకు అనుకూలంగా సాగిపోవాలి, వారికది చాలా బాగా తెలుసు. అసలు సంగతి ఏంటంటే జోదా బేగం, మనం సగానికి పైగా జీవితం ఎవరితోనైనా గడిపితే వారి ఆలోచన విధానం మన మీద తప్పకుండా పడుతుంది. చాలా చక్కగా చెప్పారు తమరు. అయితే జోదా బేగం, నేను షహన్షా గారి సమస్యను తీర్చనే లేదు. నిజానికి నాకంటూ ఒక దారి కనిపెట్టాను. అంటే ఏంటో? జోదా బేగం, ఏమిటంటే నేను మీకు ముందే చెప్పాను కదా, నాకు ఇలాంటి ఆటలు చాలా చాలా ఇష్టమని. నేను ఆ సలహా ఇచ్చినందువల్ల అటు షహన్షా సమస్య కూడా తీరిపోయింది, ఇటు నాకు నచ్చిన కాలక్షేపానికి వీలు కుదిరింది. అప్పుడప్పుడు సొంత సంతోషం కోసం సలహాలివ్వడం కష్టమేం కాదుగా జోదా బేగం. షహిన్షా గారు సరిగ్గా చెప్పారు. మీరు చాలా తెలివైన వారు సలీమా బేగం. చాలా గొప్ప ఆట ఇది కదు బక్షి. ఓ మాట చెప్పనా జోదా బేగం? దానికి అలాగే చెప్పండి. నా ఉద్దేశంలో మీరిక అంతఃపుర బాధ్యత వదిలేయడం మంచిది. అలా ఎందుకు అనుకుంటున్నారు మీరు? అంటే నాకు అర్హత లేదనా? నేనలా అనలేదు జోదా బేగం. మీరు చేయాల్సిందంతా మీరు చేసేశారు. గత 3 రోజుల్లో మీరు అంతఃపురంలోని అతిపెద్ద సమస్యను తీర్చేశారు. బానిసత్వాన్ని రూపుమాపి దాసీలకు విముక్తి కలిగించారు. ఇప్పుడు మిగిలిందల్లా దాసీలు బేగంల మధ్య కీచులాటలు తీర్చడం ఒక్కటేగా మీరు చేయాల్సింది జోదా బేగం. నాకు అర్థం కాలేదు. మీరు రుక్కయ్య బేగం ఎలా ఆడుతున్నారో చూస్తున్నారుగా. గెలవాలని తీవ్ర కాంక్ష ఆవిడికి. షెహన్షా ముందు తానే అందరికంటే గొప్పదాన్నని నిరూపించుకోవాలని వాంఛ కూడా ఉంది. తనదైన దాని మీద పెత్తనం చెలాయించాలనే కోరిక కూడా ఉందావిడికి. అధికారం చెలాయించడం, పెత్తనం చూపించడం ఆవిడ అణువణువులో నిండి ఉంది జోదా బేగం. ఆ అంతఃపురం ఆవిడ పెత్తనానికి ప్రతీక. అది మీకోసం కాదు జోదా బేగం. అది రుక్కయ్య బేగం ఏలుకునే లోకం. అది వారికే ఉండనివ్వండి. ఎందుకు ఆ మట్టిని మీ చేతులకు రాసుకుంటానంటారు? పెరుగు చిలికి వెన్న తీసేశారు మీరు. ఇక మిగిలిందల్లా మజ్జిగ ఒక్కటే. ఇక మజ్జిగని చిలుకుతూ కూర్చోకండి. దాంట్లో నుంచి వచ్చేదంటూ ఏమీ లేదు. అరే కంగారు పడకండి జోదా బేగం. షెహన్షా గారికి ఏం కాలేదు. ఆయన క్షేమంగానే ఉన్నారు. ఇది కూడా ఈ ఆటలోని ఓ గొప్పతనం.
ఖాన్ సాబ్, ఖాన్ సాబ్. జిజియాంగా ఖాన్ సాబ్, మమ్మల్ని కాపాడటం కోసం మీరు బలైపోకూడదు. హకీం గారిని పిలిపించండి. ఈయన మీద ఎవరు దాడి చేశారేంటో కనుక్కోండి. ఖాన్ సాబ్. దయ వల్ల చిన్న గాయమే తగిలింది. కాసేపు విశ్రాంతి తీసుకుంటే వీరు పూర్తిగా కోలుకుంటారు. చాలా చిన్న దెబ్బ హుజూర్. నేను త్వరలోనే కోలుకుంటాను. హకీం గారు ఏం చెప్పారు? విశ్రాంతి తీసుకోమన్నారుగా, పడుకొని ఉండండి. ఆవిడ సరిగ్గా చెప్పారు ఖాన్ సాబ్. కొన్ని రోజుల పాటు మీరు విశ్రాంతిగా ఉండటం చాలా అవసరం. హుజూర్, నేను ఒక సైనికుణ్ణి. మీకు భద్రత కల్పించడమే మా ముఖ్యమైన బాధ్యత. నేను విశ్రాంతి ఎలా తీసుకుంటాను? కానీ ఖాన్ సాబ్, 1-2 రోజులు మీరు తప్పనిసరిగా విశ్రాంతి తీసుకోవాలి. ఇక మీ బాధ్యత సంగతి అంటారా? ఆ బాధ్యతని కొన్ని రోజుల పాటు వేరొకరు కూడా చూసుకోవచ్చు. చక్కగా సెలవిచ్చారు పెద్దమ్మగారు. ఆజ్ఞ షెన్షా. ఖాన్ సాబ్ గారు పూర్తిగా కోలుకునే వరకు వీరి బాధ్యతలన్నీ మీరే నిర్వహించాలి. తప్పకుండా షెన్షా. అల్లా దయ వల్ల శంషుద్దీన్ సాబ్ త్వరలోనే కోలుకుంటారు. కానీ ముఖ్యమైన సమస్య ఏమిటంటే అంబిజాన్ వీరిపై దాడి చేసింది ఎవరై ఉంటారు? కొన్ని రోజుల కిందటే నేను అతన్ని పనిలోంచి తీసేశాను షహీన్షా. అవునా? ఎలా ఖాన్ సాబ్? ఆ వ్యక్తి మన ఖజానాలో ఉద్యోగం చేస్తున్నాడు హుజూర్. తమరి ఆదేశానుసారం నేను ఖజానా లెక్కలు తనిఖీ చేస్తున్నాను. కానీ లెక్కల్లో చాలా అవకతవకలున్నాయి. సుంకాల వసూలు వల్ల చేరవలసిన మొత్తంలో ఎన్నో అవకతవకలు కనిపించాయి. ఆ కారణంగా నేను అతన్ని తాత్కాలికంగా నిలిపేశాను హుజూర్. కానీ మీరు అతన్ని చంపకుండా ఉండవలసింది షహీన్షా. వాడి వల్ల మనం ఎన్నో నిజాలు తెలుసుకొని ఉండేవాళ్ళం. ఖాన్ సాబ్, ఏ ఒక్కరి జీవితం కూడా మా దృష్టిలో మీ జీవితం కంటే విలువైంది కానే కాదు. నేను మీ డాలు లాంటి వాడిని షహీన్షా. డాల్ అన్న తర్వాత బాణాలు అది తగులుతాయి. మీ విషయంలో కాదు ఖాన్ సాబ్. మీకు మా దృష్టిలో ఎంత విలువ ఉందో మీకు తెలియకపోవచ్చు. ఇదివరకే మేము ఒక సంరక్షకుణ్ణి కోల్పోయాం. ఇంకొక సంరక్షకుణ్ణి కూడా కోల్పోవటం మాకిష్టం లేదు. ఒకవేళ అదే కనుక జరిగింది అంటే మేము ఎంత మాత్రమూ భరించలేం ఖాన్ సాబ్. అంత విలువ ఉంది మీకు మా దృష్టిలో. అదే మేం మీకిచ్చే స్థానం. ఈ వ్యవహారాన్ని మేమే స్వయంగా పరిశోధిస్తాం. జోదా, మీరింకా సిద్ధం కాలేదా? మనం ఆలయానికి వెళ్ళాలనుకున్నాం కదా. లేదు మోతి, 2 రోజుల వరకు నేను ఆలయానికి రాలేను. నా ఆరోగ్యం బాలేదు. సరే అయితే. అన్నట్టు మోతి, నేను పురోహితుడి గారితో అమ్మవారికి అష్టోత్తరం చేయమని చెప్పాను. నేను రాలేకపోయినా నా బదులు నువ్వా పూజని కానివ్వు. సరేలేండి, నేను బయలుదేరుతాను. ఇవాళ చాలా మంది భక్తులు వచ్చినట్టున్నారు. ఇవాళ ఏదైనా విశేషమైన రోజా? ఈ రోజు అమ్మవారికి ప్రత్యేక పూజలున్నాయి. అష్టోత్తరాలు అవి ఉంటాయి. చాలా మంది భక్తులు అమ్మవారి దర్శనం కోసం వస్తారు. అయితే మరి జోదా బేగం కూడా ఇక్కడికి వస్తారా? వస్తారు బాబు. వారు ప్రతి వారం ఇక్కడికి వస్తూ ఉంటారు. రాని వారమే లేదు. అంటే ఇవాళ నేను జోదాని తప్పకుండా కలుసుకోవచ్చు. మోతీబాయా అంటే జోదా వెనకాలే వస్తూ ఉంటుంది. జోదా కనిపించడం లేదేంటి? తను అసలు రాలేదా? ప్రణామాలు పురోహితుడు గారు. జోదాబేగం గారి ఆరోగ్యం అంత బాలేదు. అందుకే వారు రాలేకపోయారు. పూజకి గాను ఆవిడ నన్ను పంపించారు. ఆవిడ పేరుతో అష్టోత్తరం చేయండి.
ఈ పూజా పుష్పాన్ని జోదా బేగంకి ఇవ్వు. అమ్మవారు వారిని ఆరోగ్యంగా ఉంచుతుంది. రండి, హారతి ఆరంభిద్దాం. కరుణామూర్తి అమ్మవారికి, అమ్మవారికి. ఇంకా ఎన్ని రోజులు వేచి చూడ్డం? జోధాకి వర్తమానం ఎలాగైనా తెలియజేయాలి. ఎలా అయినా సరే ఈ వర్తమానం జోధాకు అందితే చాలు. భవనంలోకి ఎవరు వచ్చినా, లోపల నుంచి ఎవరు బయటికి వెళ్ళినా ప్రతి ఒక్కరిని సోదా చేయండి. ఎవరైనా కానివ్వండి, ఏ పదవిలోనైనా ఉండనివ్వండి. తనిఖీ చేయకుండా ఏ ఒక్కరిని లోపలికి రానివ్వద్దు. అర్థమైందా? విప్పుదాన్ని వెళ్ళనివ్వు. ఏంటి ఇక్కడేదో కొత్తగా ఉంది? నిన్న షహన్షా మీద దాడి జరిగింది. ఇవాళ ఖాన్ గారి మీద. ప్రధానమంత్రి గారే స్వయంగా భద్రతా ఏర్పాట్లు చూసుకుంటున్నారు. ప్రతి ఒక్కరిని సోదా చేసి పంపిస్తున్నారు. ఆవిడ్ని రాణి. ఏమిటది? అమ్మవారి ప్రసాదం జోదారాణి గారి కోసం. వెళ్ళు రేషం.